80% ఆఫ్ ద టైం మాలో అక్కడ స్పెండ్ చేస్తామంటే తనకున్న ఆలోచనలో తప్పు అని చెప్పడానికి స్పెండ్ చేస్తాం. ఒక పేషెంట్ డయాగ్నోస్ చేయడానికి 80%లో డయాగ్నోస్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు మా యూరాలజీ అనుకోండి, ఒక 10 రకాలు 20 రకాల జబ్బులు వస్తాయండి. నిజంగా నా బుర్ర పెట్టి చాలా అనలైజ్ చేసి చేయాల్సింది ఓన్లీ 1-2 కేసులు ఉంటాయి రోజంతా కలిపి. మిగతావన్నీ జనరల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేసెస్. దాంట్లో వాటిల్లో నేను డయాగ్నోస్ తప్పు చేసే అవకాశం ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఇట్లా నడుచుకొని వస్తూ ఉంటేనే నేను చెప్పగలుగుతాను ఏముండొచ్చు వీరిలో అని చెప్పేసి. ఎందుకంటే అంతే, దట్స్ అదే అనుభవం. అదేంటంటే ఇదే పేషెంట్ కదా మనం చూసేది, కొత్త పేషెంట్ ఇంకేం చూడం, యూరాలజీనే చూస్తూ ఉంటాం. 35 ఏళ్ళుగా ఇదే పేషెంట్ని చూస్తూ ఉన్నాం. తను సగం చెప్పిన తర్వాత మిగతా సగం నేను చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది. సో దాంట్లో నా ఆలోచన ఎక్కువ ఉండదు. ఏదో 1-2 సార్లు మాత్రమే నేను చాలా మటుకు ఆలోచించి ఏమైండొచ్చు అని చాలా తద్దనబద్ధం చేసుకొని ఇద్దరితో డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళలో ఏంటంటే ఆ 80% నువ్వు అనుకున్నది తప్పు నాన్న, ఇది కాదు నీలో ఉన్న పరిస్థితి, దీన్ని తుడిచేయడంలోనే సరిపోతుంది అనమాట. మిగతా 20% మాత్రమే నేను యాక్చువల్లీ చెప్పాల్సిన, కన్వే చేయాల్సిన ట్రీట్మెంట్. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ప్రజెంట్ డే.